నేటి సమాజంలో పెరిగిపోతున్న సహజీవనంపై సుప్రీంకోర్టు బెంచ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక స్వాతంత్రం పొందిన మహిళలు సహజీవన బంధంలోకి ప్రవేశించడం ఇప్పుడు చాలా మామూలు వ్యవహారంగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వయోజనులైన యువతీ యువకుడు సహజీవన బంధంలోకి ఇష్టపూర్వకంగా వస్తున్నారంటేనే దానివల్ల రాగల పరిణామాల పట్ల పూర్తి అవగాహన వారికి ఉన్నదనే భావించాల్సి ఉంటుందని పేర్కొంది. వివాహం చేసుకుంటానని హామీ ఇవ్వడం వల్లే తాను ఆ బంధానికి అంగీకరించానని చేసే వాదన చెల్లదని ఓ కేసు విషయంలో అభిప్రాయపడింది. ఓ వ్యక్తిపై అతని సహజీవన భాగస్వామి చేసిన అత్యాచార అభియోగాలను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో భాగంగా న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో చిన్న ఫిర్యాదు కూడా లేకుండా 2 ఏళ్లకు పైగా శారీరక సంబంధంలో ఇరువురు కొనసాగారని బెంచ్ గుర్తించింది. అంతకాలం ఆ సంబంధంలో కొనసాగారంటేనే సంపూర్ణ అవగాహన, అంగీకారం, ఇష్టంతోనే ఆ పని చేశారని అర్థం చేసుకోవాలంది. అందువల్ల ఇలాంటి కేసుల పట్ల కోర్టు మరీ పండిత చర్చలకు దిగకుండా ఉండడం మంచిదని సూచించింది. వివాహం చేసుకోవాలనే తలంపుతోనే సహజీవనం చేశారా లేదా అనేది అప్రస్తుతమని తెలిపింది. ఎంతకాలంగా కలిసి ఉంటున్నారు, దాని పట్ల ఇరువురికి అవగాహన, అంగీకారం ఉన్నాయా లేదా, భాగస్వాముల ప్రవర్తన ఎలాంటిది అనే అంశాలను మాత్రం పరిగణించి కోర్టు నిర్ణయం తీసుకుంటే చాలని బెంచ్ అభిప్రాయపడింది.